పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రేపు జరిగే తొలి విడత పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని తెలిపారు. బందోబస్తు, శాంతి భద్రతల అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారని చెప్పారు. పోలింగ్ పూర్తి కాగానే కౌంటింగ్ జరుగుతుందన్న ఆమె తొలి విడతలో 395, రెండో విడతలో 495 గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయని వెల్లడించారు. ఇప్పటి వరకు తనిఖీల్లో 8.2 కోట్లు సీజ్ చేశామని వివరించారు. 50,000 మంది సివిల్ పోలీసులు ఎన్నికల్లో విధుల్లో ఉంటారని ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని పేర్కొన్నారు. ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ నిన్న సాయంత్రం తోటే అయిపోయింది. ముఖ్యంగా మరి ఫేజ్ 1 కు 99% అయిపోయింది అన్నారు. ఒకటి అరా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే అది ఈ రోజు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఉదయం రిసెప్షన్ సెంటర్స్ లో అన్ని పోలింగ్ టీమ్స్ కూడా మరి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదే విధంగా బ్యాలెట్ బాక్సులను ఏ విధంగా ఉపయోగించాలి, దాన్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి, ఇటువంటి డెమాన్స్ట్రేషన్స్ కూడా వారికి వివరించడం జరిగింది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో వచ్చిన తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కావచ్చు, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ కావచ్చు, చెక్ పోస్ట్ కావచ్చు, వాళ్ళు దాదాపు 8.2 crore వర్త్ క్యాష్, దాంట్లో 1.87 crore క్యాష్, లిక్కర్ 3.30 crore, డ్రగ్స్ 2.23 crore, మెటల్ అది 0.12 crore, తర్వాత ఫ్రీబీజ్ అది 0.66 crore ఇది సీజ్ చేయడం జరిగింది.